సో ఇప్పుడు మరి మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఓట్లు మొత్తం 3,41,000 ఎన్రోల్మెంట్ మొన్నటి వరకు, అంటే December 30th రోజు ఫైనల్ ఇంకా విడుదలగా రిలీజ్ కాలే. ఆ ఫైనల్ లిస్ట్ మొన్న 30th December రోజు CEO తెలంగాణ వారు రిలీజ్ చేసారు. బట్ మళ్ళీ విండో ఓపెన్ అయింది, కొత్త ఎన్రోల్మెంట్ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారన్న. ఇంకా ఫైనల్ మరి ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ పైసలు తీసుకోరని ఏం లేదు. మనోళ్ళు మనం నల్గొండ ఇక్కడ ఎలక్షన్ కూడా మంచిగానే తీసుకున్నారు, అంతకుముందు కూడా తీసుకున్నారు, మీ దగ్గర కూడా తీసుకుంటారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మరి మీరు? అంటే గ్రాడ్యుయేట్స్ కొంత విఘ్నత విచక్షణ ఉన్నటువంటి వ్యక్తులు. సో పైసలు తీసుకున్నారు అనేటువంటి మనకు నేపథ్యాన్ని టీవీలో కూడా చూసాం మనం, డౌట్ ఏం లేదు. బట్ మనకంటే క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ను ప్రాపర్ వే లోపల గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని కనుక వారికి కల్పించినట్లయితే ఎట్టి పరిస్థితుల లోపల పైసలకు అమ్ముడు అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నా, బలంగా నమ్ముతున్నాను. మరి మినిమం ప్రచారానికి ఇవన్నిటికి మొబిలైజ్ చేసుకోగలిగారు? నేను ఒక ఎంప్లాయీ కదా, నేను ఎంప్లాయీగా నేను వర్క్ చేశాను. మీరు ప్రజాక్షేత్రంలోకి లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంటే కొంచెం హడావుడి ఈ వాతావరణం ఉండాల్సిందే. సో ఆ స్థాయిలో మీరు నేను బలమైన క్యాండిడేట్ని ప్రజలకు చూపించుకోగలిగి ముందుకు వెళ్తున్నారా అని అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. అయితే నా బలం ఏంటి అంటే, నా బలగం నా స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఓకే, బికాస్ నేను ఈ 3 జిల్లాల లోపల పనిచేసినటువంటి నేపథ్యం, అంటే పెద్ద కాలేజెస్ లోపల నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలు పూర్తయి కంప్లీట్గా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, అండ్ ఒక 18 ఏళ్ల నుంచి కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో భాగంగా ఉన్నాను నేను. సో దానివల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల లోపల more than 10 lakh కనెక్టివిటీ యూత్ తో నాకు కలిగి ఉన్నది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని ఏ ఇయర్లో అనుకున్నారు? అంటే మీకు ఆ ఏ ఇయర్లో అనుకుంటే, అంత ముందు అనుకుంటే మీకు అంత పట్టు ఆ నియోజకవర్గాల్లో ముందేం లేదు, ఆ జిల్లాలో సాధించడానికి ముందేం లేదన్న. యాక్చువల్ 2008లో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, సో బేసిక్ గా ఒక ఉద్యోగి జనరల్ గా అందరు ఉద్యోగుల్లాగానే నేను కూడా ఒక సామాన్య సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ధర్మిల. మీ సామాజిక వర్గం గౌడ్స్ అండి, గౌడ్స్, బీసీ, బేసిక్ గా బీసీ. ఓకే. సో 2008లో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఉద్యోగం లోపల ఫస్ట్ మంత్ శాలరీ నుంచి మొన్నటి వరకు ఎవ్రీ మంత్ 30% శాలరీని అన్ఎంప్లాయీస్ నాకు తెలిసినటువంటి డిఫరెంట్ ఈ స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అండ్ డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్లో ఆ 30% శాలరీని ఇప్పటి వరకు నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను. సో దానివల్ల నా స్టూడెంట్స్ చాలా మందికి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయి లోపల స్థిరపడినటువంటి నేపథ్యం ఉంది. సో ఒక ఫ్లైయర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న హరికృష్ణ ఈస్ గోయింగ్ టు విజిట్ నిజామాబాద్ అని చెప్పేసి మనం ఒక సోషల్ మీడియా లోపల ఎప్పుడైతే పోస్ట్ చేయడం జరుగుతుందో, అక్కడ గతం లోపల నా స్టూడెంట్స్ కానీ నేను గైడెన్స్ ఇవ్వడం వల్ల, నేను కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు సాధించినటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళ పరిచయాలు ఏవైతే ఉన్నాయో నా మిత్రులు కానీ, నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల చదువుకున్నాను కాబట్టి అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి నా పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫ్లైయర్ చూసి విదిన్ నో టైం ఒక 50-100 మెంబర్స్ గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు అన్నారు వాస్తవం, ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రదేశానికి వెళ్తే డబ్బులు ఇచ్చి అక్కడ కంప్లీట్ గా మొబిలైజేషన్ చేసేటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కూడా. బట్ ప్రసన్న హరికృష్ణకు ఆ సమస్య లేకుండానే ఇప్పటి వరకు 5 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఈజ్ అ రైట్ పర్సన్, ఈజ్ ఫిట్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని కోరుకున్నటువంటి వ్యక్తులంతా కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తప్పనిసరి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పార్టీలు ఎట్లా తయారైపోయినాయి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకినే చూస్తున్నారు, ఆయన ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతాడు, డబ్బులు ఇవ్వగలుగుతాడా లేదా అనేది చూస్తున్నారు. మరి అక్కడ మీరు అనుకుంటున్న కాంగ్రెస్ టికెట్ నుంచి తేలిపోయే అవకాశం ఉందేమో. సో 4 పేర్లు పైన చర్చ మీరు అన్నట్లుగా జరిగిందన్న, అందులో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. 4 నేనున్నాను. అండ్ 4 లోపల ఏ డైమెన్షన్ లోపల మీరు చూసినాం, ఏ డైమెన్షన్ లో సర్వీస్ యాంగిల్లో చూస్తారా, లేదా క్వాలిఫికేషన్ యాంగిల్ లోపల చూస్తారా, లేదా ప్రచారం లోపల అంటే గ్రౌండ్ లెవెల్ లోపల ఉన్నటువంటి నేపథ్యం చూస్తారా. ఇప్పటి వరకు 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే, సో మన వైపు నుంచి అంటే మన టీం చేసినటువంటి ఎన్రోల్మెంట్ 1,53,200 ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు జరిగాయి. ఏ డైమెన్షన్ చూసినా, ఒకవేళ సామాజిక సమీకరణాలను పరిగణ లోపల తీసుకున్నా, సో ఐ బిలాంగ్ టు బీసీ కమ్యూనిటీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా బీసీ కులగణనను ముందుకు తీసుకురావడం జరిగింది, అది పూర్తయింది. సో ఇలాంటి ధర్మిల అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్ను ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ రూపం లోపల పంపాలి అన్న తప్పనిసరిగా సామాజిక సమీకరణాలు పాటించే కోణం లోపల కూడా ఐఎమ్ ఫిట్ ఫర్ దట్ పర్టికులర్. మిగతా క్యాండిడేట్స్కి మీకేం తేడా, కంపారిజన్ ఏంటి?
సో బేసిక్గా ఐ హ్యావ్ ఏ సోషల్ సోల్. అంటే సామాజిక సేవ అనేది ఎప్పుడు ఎలక్షన్లకు వస్తున్నాను అని చెప్పేసి హంగామా చేయడం కాదు. 2008 నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. అండ్ ఐఎమ్ యంగ్. ఒకవేళ నాకు పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక 20 years నేను పనిచేయగలుగుతా. అండ్ 2 ట్రాక్స్ పైన, అంటే ఉద్యోగిగా ఉద్యోగ సమస్యల పట్ల, నిరుద్యోగ జీవితాలతో నా జీవన గమనం మమేకమై ఉన్నటువంటి సందర్భం లోపల ఈ ఇద్దరు ఇష్యూస్ పట్ల నాకు పర్ఫెక్ట్ అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా నాకు అవకాశం కనుక వచ్చినట్లయితే కౌన్సిల్ వేదిక పైన ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలు నా గొంతు ద్వారా రిఫ్లెక్ట్. మీరు అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఎస్. మరి అధికార పార్టీ టికెట్ ఆశించి ఒకవేళ గెలిచి మీరు మండలిలో కూర్చుంటే ఎస్, వాళ్ళు అమలు చేసే పాలసీలను మీరు భజన చేయాల్సిందే కదా. మీరు ఏం అడగడానికి అవకాశం ఉంటుంది అక్కడ? బేసిక్గా నేను నిరుద్యోగుల, అంటే ఒకవేళ సమస్య పట్ల మనకు అవగాహన లేకపోతే జనరల్గా అందరూ ప్రశ్నిస్తాం అని చెప్పేసి అంటుంటారు. కానీ ప్రశ్నించడం వేరు, ప్రశ్నలకు ఆ సమస్యకు పరిష్కార మార్గాలను సూచించడం వేరు. ప్రభుత్వానికి ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులకు సంబంధించినప్పుడు ఒక ఇష్యూ ఉంది అనుకోండి, ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవో 317 కావచ్చు, లేకపోతే గతం లోపల చాలా మంది నిరుద్యోగులు సఫర్ అయినటువంటి జీవో 46 కావచ్చు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ దృష్టికి ఒక సమస్య గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎలాంటి డైమెన్షన్ లోపల ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనే దాన్ని తప్పనిసరిగా గవర్నమెంట్కు నేను చెప్పగలుగుతా. నా వాయిస్ చెప్పే తీరుగానే ఉంటుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో మీరు గెలవగలుగుతారా ఒకవేళ? ఎస్ అన్న. ఇండిపెండెంట్గా పోటీ చేసి అంత ధైర్యం ఉందా? లేదంటే ఉన్న పైసలన్నీ పోగొట్టుకుంటారా? ఇప్పుడు అంటే ఓటర్స్ మీరు అన్నారు కదన్న, ఓటర్స్ను కొనుగోలు చేయాలి అని చెప్పేసి, సో అలాంటి పరిస్థితి నాకు ఉండదన్న. ఎంత లేదన్నా మినిమం అయితే ఖర్చు పెట్టాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 4 జిల్లాలు కదా, 4 districts: కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. ఎంత ఎన్రోల్ చేయించినారు మీరు? నేను 1,53,200. మీరు 1,53,000 చేయించారు. అవుట్ ఆఫ్ మీకంటే ఎక్కువ చేయించినట్టున్నారు కదా ఇప్పుడు ఆయన ఆల్ ఫోర్స్ ఆయన కంప్లీట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హిస్టరీ లోపల ఆయన చేయించలేదా? ఆయన కూడా చేయించారు, అందరు చేయించారు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హిస్టరీ లోపల ఫస్ట్ టైం ఒక వ్యక్తి నుంచి ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ జరిగినటువంటి నేపథ్యం. 1,53,200. సో కరీంనగర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? కరీంనగర్లో 1.62. ఓకే, 1,62,000. మొన్న ఫైనల్ లిస్ట్ అకార్డింగ్ టు మెదక్లో 21,000 ప్లస్, అంటే మెదక్ జిల్లాలో 11,000 అన్న. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక 64,000 వరకు ఉండొచ్చు. ఓకే, అంటే రఫ్గా 64,000. ఎందుకంటే ఈ జిల్లాల చీలిక జరిగిన సందర్భంలో నిజామాబాద్ 30,000 ప్లస్ 11 అంటే 42, అరౌండ్ 42. ఓకే, 42,000. ఆదిలాబాద్ 67,000. సో ఇప్పుడు కరీంనగరే టాప్, 1,62,000 కరీంనగర్ టాప్. అంటే వాస్తవానికి ఎప్పుడు కూడా, అంటే గత ఎలక్షన్స్ లోపల కూడా, గత ఎలక్షన్స్ లో 1,96,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అందులో కరీంనగర్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఒక 45% వరకు మనకు కరీంనగర్ షేర్ అనేది ఉంటుంది. మీకు ఎన్ని ఓట్లు వస్తే మీరు గెలవగలుగుతారు? సరే, ఇది సో ఇప్పుడు జనరల్ గా ఇది అంటే రఫ్ ఫిగర్, ఒకవేళ కొంచెం అటు ఇటు కావచ్చు, మొత్తం టోటల్ ఫిగర్ మాత్రం 3.41 lakhs. సో 50% అంటే ఎంత? అంటే దాదాపు 1,50,000 మొత్తం టర్న్అవుట్ కాదు కదా. అదే అంటారు, అయ్యే అవకాశం 70%. సెకండ్ ప్రయారిటీకి వెళ్ళాల్సిందే. 70% మనకు ఓటింగ్ టర్న్అవుట్ అయితే అంటే 2,10,000 వరకు ఓటింగ్ టర్న్అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో 2,10,000 అంటే ఒక అభ్యర్థి, వెదర్ ఇట్ ఈస్ ప్రసన్న హరికృష్ణ ఆర్ XYZ ఎవరైనా కూడా గెలవాలి అంటే 1,05,000 ఓట్లు రావాలి. ఇప్పుడు మీరు 1,50,000 ఓట్లు ఎన్రోల్ చేసిన కాబట్టి, నేనే చేయించిన కాబట్టి నాకే పడతాయని అనుకుంటున్నారా మీరు? నో, నేను అంటే సేఫ్ జోన్ లోపల ఉండడం కోసం నా ఎస్టిమేషన్ 3.5 lakhs అవుతుందని చెప్పేసి నేను ఎస్టిమేట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ ఎన్రోల్మెంట్ 1,96,000. సో ఈసారి అంటే 5 months నుంచి, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ లోపల 5 months నుంచి మేము వర్క్ చేస్తున్నాం. సో బేసిక్ వర్క్ స్టార్ట్ అయింది మాత్రం ఈ ఇయర్, అంటే 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. దిస్ ఇస్ 25. అంటే 1 year ను టార్గెట్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి జనరల్ గా ఈసారి ఎన్రోల్మెంట్ మనం తిరుగుతున్నాం కాబట్టి పెరుగుతుంది. అంటే గతంతో పోల్చితే ఇప్పుడు చూసినా కూడా 1,40,000 ఓట్ ఎన్రోల్మెంట్ పెరిగింది. కాబట్టి పెరిగినటువంటి ఎన్రోల్మెంట్ కు ఒకవేళ 70% ఓటింగ్ టర్న్అవుట్ అవుతే మనం ఎంత చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1,53,000 మనం చేసామన్నా, మనకు అకార్డింగ్ టు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము 1,05,000 ఓట్లు వస్తే మనం గెలుస్తాం. కాబట్టి 50,000 తీసేసినా కూడా వి విల్ బి ఇన్ కంఫర్ట్ జోన్. ఓకే, సో